అలా చేశాడు ఆయన. నన్ను అడుగును అన్నాడు ఆయన. నన్ను అడుగు, ఎందుకు బాధపడతావు, ఏం కావాలి నీకు, ఫలానా ఓకే వదిలేసి, ఏం కాదు చెప్పావుగా వదిలే, నేను చూసుకుంటాను, ఆ టయానికి నీకు అందిద్దు అంటాడు. చెప్పావుగా, ఇంకెందుకు కలవరం, వదిలే, నమ్మకం లేదా, చెప్పావుగా అందిందిగా, నేను చూసుకుంటాను, నువ్వు ఈ పనుల్లో బిజీగా ఉండు, దాని సంగతి నేను చూసుకుంటావు. ఏమండి, నేను చెప్పే మాటలు మీకు ఎంతమందికి అర్థమవుతుందో నాకైతే తెలియదు. నా నా అనుభవం, నా తండ్రి చెత్త వ్యవహారాలు పక్కన పెట్టా, అది లేదు ఇది లేదని దాని గురించి ఆలోచించటం, వాళ్ళు ఏమంటారు టెన్షన్ వదిలేసా. కానీ అబ్బా ఆయనే చూసుకుంటాడు. ఆయన అవమానానికి అప్పగిస్తే నేను తప్పించుకుంటానా ఏంది, ఆయన చావుకి అప్పగిస్తే నేను తప్పించుకుంటానా ఏంది అనే, నేనైతే ముందు ఆయన కార్యాల్లో నిమగ్నమై ఉంటా, ఆయన కోసం ఆత్మలను రక్షించడంలో నిమగ్నమై ఉంటా. నరకానికి పోతున్న జీవితాలను ఎట్లనన్నా దేవుని ప్రేమను చూపించి నేను చేయగలిగిన త్యాగం చేసి ఉపదేశం చేసి ఎట్లనైనా జీవితాలను కాపాడాలి. ఇదొక్కటే మేజర్గా తీసుకున్నాను నేను. ఇదే మెయిన్. నా తండ్రి సాయం చేశాడు. నేను ఎప్పుడైతే ఈ తీర్మానం తీసుకొని ఇక దేవుని పనిలోకి వెళ్ళిపోయి ఆత్మల భారంతో నేను కష్టపడటం మొదలుపెట్టానో ప్రతిదీ డీల్ చేశాడు ఆయనే. ఇంతవరకు నాకే తక్కువ చేయకుండా నన్ను పోషిస్తూ వచ్చాడు, ఆదుకుంటూ వచ్చాడు, ఆదరిస్తూ వచ్చాడు. నా శత్రువులు ఎదుట నా తలనెత్తి చూపించాడు అంతే. నేను అందుకే మీకు చెప్తున్నాను ఏంటంటే, సమస్యల గురించి, అక్కర్ల గురించి, అప్పుల గురించి, రోగాల గురించి, ఎట్లా జరిగిద్ది, పిల్లల భవిష్యత్తు ఏంది, పెద్దవాళ్ళ భవిష్యత్తు ఏంది అని 3 రోజుల వ్యవహారం గురించి కంగారు పడద్దు. ఇదంతా అన్ని జనుల వ్యవహారం. నన్ను గురించి తెలియదు కూడా అట్లా కంగారు పడతాడు. నన్ను ఎరిగిన మీరు అట్లా కంగారు పడొద్దు, వాటిని వదిలేసేయండి, నేను చూసుకుంటాను. అయ్యి తప్పకుండా ఎప్పుడు నీకు ఏది అందాలో నేను రెడీ చేసే పెట్టా. అనవసరంగా నువ్వు దడపట్టం తప్ప ఏం లేదు. నీకెప్పుడు ఏది అందాలో, ఏ టైంకి ఏది నీ చేతికి రావాలో మొత్తం సెట్ చేసి పెట్టా. నమ్మితే ధైర్యంగా ఉండి నేను చెప్పిన దాని మీద మనసు పెట్టు, లేకపోతే గందరగోళం అయిపో నేను చేయగలిగింది ఏం లేదని అంటాడు. నిద్ర వచ్చిన వాళ్ళు గట్టి స్తోత్రం చెప్పండి. అది ఇంకోసారి చెప్పండి, ఇంకొకసారి చెప్పండి. మూడు సార్లు చెప్పారుగా. నేను నిద్ర వచ్చిన వాళ్ళని చెప్పమన్నా. కళ్ళు తెరిచి ఆవంతున్న గుడ్లు మిటకరించి చూస్తాం, మీరు చూస్తారేది నాకు అర్థం కాదు. ఇప్పుడు మెలకుతున్న వాళ్ళు చెప్పండి. నేను ఫ్లోలో మాట్లాడతా, కరెక్ట్గా తీసుకుంటున్నారా లేదా, ఏ టైపులో ఉన్నారో, మైండ్ ఎటుపోయింది అనేది నేను అట్లా టచ్ చేస్తా. దొరికిపోయారు. సరే ఇంకోసారి బుక్ చేస్తాను, రెడీగా ఉండండి. ఎక్కడో చాగాం ఏమో. ప్రార్థన చేయాలి, పని చేయాలన్నాను. పని చేసేటప్పుడు ఎలా చేయాలి అంటే బాధ్యతగా చేయాలి. ఆత్మలను రక్షించు తండ్రి అని ప్రార్థన చేయటం, అలాగే ఏదో ఒక 2 ముక్కలు సువార్త చెప్పటం, అంతవరకు సర్దుకోవటం కాదు. ఎట్లనన్నా కన్విన్స్ చేసి, ఒక వ్యక్తిని ఆలోచింపజేసి, ఒక వ్యక్తిని ఒప్పించి, అవసరమైతే త్యాగం చేసి, ప్రసవ వేదనను అనుభవించి, ఒక ఆత్మని గెలవటంలో ఉంది వీరత్వం. సైతానగాడి చేతుల్లోంచి ఒక ఆత్మని సాధించటంలో ఉంది గొప్పతనం. పని చేయకుండా ప్రార్థనలో నిష్ఫలమని నేను ఎందుకన్నానంటే, ఇప్పుడు బంధువులు ఉన్నారు, లేకపోతే స్నేహితులు ఉన్నారు. వాళ్ళు ఏదో అక్కరలో ఉంటారు, లేదా అవసరంలో ఉంటారు, సమస్యల్లో ఉంటారు, సమ్ ప్రాబ్లమ్స్లో ఉంటారు. వాళ్ళకి మనం చేయదగ్గ సహాయం చేయకుండా దేవుని ప్రేమ ఎట్లా చూపుతాం? వానికి అక్కర వచ్చిందంటేనే నీకు దేవుని ప్రేమ చూపే ఛాన్స్ వచ్చిందని అర్థం. వానికి అక్కర వచ్చిందంటేనే దేవుడు నీకు లైన్ క్లియర్ చేశాడు. నా ప్రేమను ఇదిగో ఆ వ్యక్తికి చూపించే ఛాన్స్ నీకు ఇస్తున్నాను, నీకు దమ్ముంటే త్యాగం చేసి ఆత్మను సాధించుకోమని. కానీ మనోళ్ళు కొంతమంది కదలరు.
ఈ రకంగా సాయాలు చేసుకుంటా పోతే మనకి పెద్ద ఏమొచ్చింది వచ్చింది, పాస్టర్లకి అంతే జీవితాలే అని నేను అంటున్నాను. చేసి చూడు, నువ్వు నిజంగా ఏదొచ్చిందో చూద్దాం. అసలు నీ హృదయంలో ఆత్మల్ని రక్షించాలన్న భారం కలిగి నువ్వు చూపించదగ్గ ప్రేమ చూపించు. నువ్వు నిన్ను దరిద్రుడిగా ఉంచితే అప్పుడు మాట్లాడదాం. నిన్ను నా దేవుడు దరిద్రునిగా చేస్తే నేను పెట్టుకుంటా, అవసరమైతే దేవునితో వ్యాజ్యం పెట్టుకుంటా. ఛాన్స్ ఉందా? దీనులకు సహాయం చేసేవారు యెహోవాకు అప్పిచ్చువారు అని రాస్తుంది. దీనులకు చేయి చాపి హెల్ప్ చేసేవాడు దేవునికి అప్పిస్తున్నాడంట. మనం అప్పు తీసుకుంటేనే చచ్చేలోపైనా తీర్చాలి, చచ్చైనా తీర్చాలి, ఏమన్నా అయిపోయినా తీర్చాలని ఆరాటపడతాం. మరి దేవుడే మనకు అప్పున్నాడంటే తీర్చకుండా ఆగుతాడా? తప్పకుండా సాయం చేస్తా. నేను అంటున్నది ఏంటంటే, కన్నీటితో ప్రార్థన చేయటం మాత్రమే కాకుండా దేవుడిచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని సాటి మనిషికి దేవుని ప్రేమను చూపించి ఎట్లనన్నా ఆత్మను గెలవాలి అన్న తపన మనలో ఉండాలి అనేది మనం నేర్చుకోవాలని చెప్తున్నాను నేను. అది పని మరియు ప్రార్థన, లేక ప్రార్థన మరియు పని అంటే. నీ వంతు నువ్వు ప్రయత్నం చేయాలి. అది ప్రేమ చూపుట మొట్టమొదటి విషయం. ఆ ప్రేమను చూసినప్పుడు, నీలో ఆ దైవత్వాన్ని చూసినప్పుడు, ఆ దేవుని ప్రేమను చూసినప్పుడు, ఆ దేవుని మనసు చూసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి నీ మాట మీద విలువ వచ్చింది. ఈ మనిషి అందరిలా లేడు. బాయ్ వింటున్నారా? ఏమమ్మా వింటున్నావా? ఈ మనిషి అందరిలా లేదు. ఏమో ప్రత్యేకంగా ఉంది, ఏమో పద్ధతి వేరుగా ఉంది, ఏమో పవిత్రత వేరుగా ఉంది, ఏమో ప్రేమ వేరుగా ఉంది, ఏమో వస్త్రం వేరుగా ఉంది, ఏం వ్యవహారం వేరుగా ఉంది. ఈ మనిషిని చూస్తే మనిషిని చూసినట్లేదు, దేవుడే మా మధ్య ఉన్నాడేమో అన్నంత మంచి మనస్తత్వం కనపడుతుంది ఈ మనిషి దగ్గర అని ఒక మనిషికి అనిపించినప్పుడు ఖచ్చితంగా నీ మాటకి ఆ వ్యక్తి హృదయంలో గొప్ప విలువ ఉంటుంది. మరి ఇవి జాగ్రత్త తీసుకోవాలిగా, ప్రయత్నం చేయాలిగా, ప్రేమ చూపాలిగా, అక్కర్లో ఉన్న వాళ్ళని ఆదుకోవాలిగా, నీలో ఆ దేవస్వభావాన్ని చూపించాలిగా, నీలో ఆ మంచితనం చూపించాలిగా, నీలో ఆ కళ, ఆ సంతోషం, ఆ వైభవం, విశ్వాసాన్ని బట్టి నీలో ఎన్నడూ తొణకని చిరునవ్వు, పక్కకు తొలగని చిరునవ్వు, నీలో ఆ దేవుని బట్టి సంతోషం కనబడాలిగా. అప్పుడు కదా అవతలోడు ఆలోచించేది, అప్పుడు కదా ఒక ఆత్మ ప్రభావితం అయ్యేది, అప్పుడు కదా వాడు నిన్ను అడిగేది ఏంటి నువ్వు ఇలా ఉంటానికి కారణమని. నువ్వే దరిద్రపు మాటలు మాట్లాడుకుంటా, నువ్వే ప్రేమ లేని బతుకుతా, నువ్వే ఉస్సూరు మొఖం వేసుకొని, ఏడుపు కొట్టు మొఖం వేసుకొని, ముఖంలో ఏమంటారు, అమ్మ ముఖంలో ఏవో ఏగుతున్నాయి అంటారుగా, మానుడా తవిడా, నీ ముఖంలోనే వికారం పెట్టుకొని ఈ సమాజాన్ని ఎలా ప్రభావితం చేస్తావు? నీ కుటుంబాన్ని కానీ, బంధుజనావాళ్ళని కానీ, ఇరుగు పొరుగుని ఎట్లా ప్రభావితం చేస్తావు? అందుకే చెబుతున్నాను, ప్రార్థన చేసి సర్దుకోకుండా పని చేయటానికి రంగంలోకి దిగండి. ప్రతి విశ్వాసి తన బాధ్యతను ఎరిగి దేవుని పనిలోనికి ఇన్వాల్వ్ అయి కష్టపడితే, ఎట్లనన్నా ప్రసవ వేదన పడైన ఒక ఆత్మను సాధించాలన్న గురి పెట్టుకుంటే నీ జీవితకాలం అయిపోయేలోపు పట్టుమని 10 మందిని సాధించలేవా? పట్టుమని 10 మందిని సాధించలేవా? ఈ బతుకు అయిపోయేటప్పటికి 10 మందిని, నా బంధువుల్లో 10 మందిని, నా స్నేహితుల్లో 10 మంది, లేకపోతే నా ఇరుగు పొరుగులో 10 మందిని, ఎవరినైనా కానీ ఒక 10 మంది ఆత్మల్ని నేను సాధించాలయ్యా, నేను కూడా కనాలయ్యా. నాటిన ప్రతి చెట్టు కొన్ని పండ్లైనా ఫలించాలిగా ప్రభా. నన్ను కూడా ఒక చెట్టులాగా నాటావుగయ్యా నీ తోటలో, 4 కాయలు నాకు కాపించవా?
4 ఫలాలన్నా నేను ఫలించొద్దా ప్రభా? 4 ఆత్మలన్నా నేను కాయొద్దా? లేకపోతే నా బ్రతుకు అర్థమే ఉందయ్యా. 4 జీవితాలు కట్టలేనప్పుడు, 4 బ్రతుకులు నిలబెట్టలేనప్పుడు, నీ ప్రేమను చూపించి 10 మంది బ్రతుకులు బాగు చేయలేనప్పుడు, 10 మంది చేత నిన్ను స్తుతింపజేయనప్పుడు నా బ్రతుకు అర్థం ఏంటి తండ్రి? నా భక్తికి అర్థం ఏంటి? సంవత్సరాలుగా వాక్యం విని అర్థమే ఉంటే అర్థమే లేదు ఇక. కాబట్టి మీ అందరికీ చెప్తున్నాను, పని చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రేమను చూపండి, సహించండి, భరించండి, ఓర్చుకోండి. ఒక అన్యుని ఆత్మ రక్షణలోనికి రావాలంటే, ఒక అన్యురాలుగా ఉన్న ఆత్మ రక్షణలోకి రావాలంటే కొన్ని భరించాల్సిందే. కొన్ని భరించాల్సిందే, కొన్ని నొప్పులు తగులుతాయి, ఓర్చుకోవాల్సిందే. అట్లా భరించకుండా నేను ఆత్మల్ని సాధించలా. ఒక్కొక్కళ్ళు మామూలుగా సాగించుకోరు, అయినా సరే ఓర్చుకుంటాం, ఎందుకంటే ఆత్మని గెలవాలి. ఎంతమందికి అర్థమైంది ప్రియులారా? ఇంతమంది కూర్చొని వింటున్నారు, నిజంగా మీ మనసులో తీసుకున్నారా ఈ మాట? తీసుకున్నారా? కొంతమంది నీ బొంద అన్నట్టు చూస్తున్నారు నాకెళ్ళి. పోనీ ఆ జూమ్లో కనపడే వాళ్ళని అడుగుతాను నేను, మీరన్నా తీసుకుంటున్నారా? నీ పొరుగు వానికి అక్కర కలిగింది అంటే, నీ బంధువుడికి అక్కర కలిగిందంటే, నీ స్నేహితునికి అక్కర కలిగిందంటే, ఇదిగో దేవుని ప్రేమ చూపే అవకాశం నీకు దేవుడు ఇచ్చాడని అర్థం. ధనవంతుడు ఎందుకు పోయాడు తెలుసా పాతాళానికి? ధనవంతుడికి చివరిగా దేవుడు ఇచ్చిన అవకాశం ఏంటో తెలుసా? బేద లాజర్ని వాని ఇంటికి పంపటం. వాడెంత దరిద్రుడండి, వాడు పేరుకు ధనవంతుడే కానీ నిష్ట దరిద్రుడిలాగా ఉన్నాడు. వాడు నిష్ట దరిద్రుడే. వాడు ఒక్క రొట్టె మొక్క పెట్టినట్లయితే ఎట్లుండేదో వాడి బతుకు. కానీ ఒక రొట్టె మొక్క కూడా పెట్టలేవాడు. మీరు చెప్పండి, ఇప్పుడు ధనవంతుడి ఇంటికి బేద లాజరు పోవటం అనేది ధనవంతుడు అనేవాడికి దేవుడిచ్చిన అవకాశమా కాదా? వాడెట్ట ఫీల్ అయ్యాడు? ఈడేవుట ఈ దరిద్రుడు నా కొంపకు వచ్చి చేరాడు, నా ఇంటి ముంగిట పడ్డాడు ఏంట్రా వీడు, నా కొంప ముందు తయారయ్యాడేంద్రి వీడు, రే రే ఎవట్రా వీడిని తీసాడు, ఒరే ఒరే బాబు బాబు నీకు వచ్చిన ఆఫర్ రా అది, ఒరే బాబు నువ్వు పాతాళానికి పోకుండా కాపాడబడే ఆఫర్ రా. కొన్నిసార్లు మనం 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 దేవుని చిత్తమును నెరవేర్చడానికి, మనం దీవించబడటానికి కొన్నిసార్లు అవతల వాళ్ళకి అక్కర్లు కలుగుతాయి. మనం దీవించబడటానికి కొన్నిసార్లు అవతల వాళ్ళకి అక్కర్లు కలుగుతాయి. ఆ అక్కర్లలో మనం తోడ్పాటు అందించినప్పుడు ఆశీర్వాదం మన మీదకి వచ్చింది. కొన్నిసార్లు మనం ఆత్మను కంటానికి అవతల వాళ్ళకి అక్కర్లు కలుగుతాయి. దేవుడు అనుమతించి లైన్లో తెస్తాడు. నీకున్నదాన్నే తీసుకెళ్ళివు, ప్రేమను చూపించు, ధైర్యం ఇవ్వు, భరోసా ఇవ్వు, నేను ప్రార్థన చేస్తానని భరోసా ఇవ్వు. ఎప్పుడన్నా చేశారా అట్లా? నేను చేశానన్నా, అట్లా కొంతమందిని రక్షించుకోగలిగాను, ఆ ప్రేమ చూపి పరిచర్య చేసి అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అబద్ధాలు ఆడకుండా చేతులు ఎత్తండి. చెయ్యనోళ్ళు చేతులు ఎత్తితే లెక్క చెప్పాలి దేవుడికి, చేస్తేనే చేయెత్తాలా. ఇట్ట కాదు, ఇట్ట దించు అన్న, నేను ఇంతవరకు అట్ట చేయలేదన్నా, ఇక నుంచి ట్రై చేస్తానన్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అంటే ట్రై చేస్తావు కానీ ఖచ్చితంగా చేస్తానని చెప్పమన్నమాట. లేదన్నా ఖచ్చితంగానే చేస్తాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఇప్పుడు చాలా వందనాలమ్మా, మొత్తాన్ని బతికిచ్చారు నన్ను. చెయ్యాలి. పరమండలము సంతసముదగా ధరణిలో ఆత్మల
సంపద పండగ పరమండలము సంతసముందగ ధరణిలో ఆత్మల సంపద పండగ చిరజీవమును ఒసగెడి యేసుని చిరజీవమును ఒసగెడి యేసుని రక్షణ వార్తను చాటిడి వారిని రక్షణ వార్తను చాటిడి వారిని పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు నేడు పంటను కోయుటకు కొంతమంది శ్రమ పడుచుండగా కొంతమంది శ్రమ పడుచుండగా చింతయలేని క్రైస్తవులందరి చింతయలేని పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు నేడు పంటను కోయుటకు. దేవునికి మహిమ.